మిత్రులకు నమస్కారం. మిత్రులారా, బ్లెస్సీ అనే ఒక మహిళా పాస్టర్ గారు కొబ్బరికాయలు కొట్టడం మీద, శిరోజాలు భగవంతుడికి ఇవ్వడం మీద చాలా నీచంగా మాట్లాడారు. దాని మీద అదే పద్ధతిలో మనము కూడా ఒక జవాబు ఇవ్వడం జరిగింది. అయితే ఆ వీడియో లింకును మన సబ్స్క్రైబర్ మిత్రులు ఒకరు కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారట. దాని మీద స్పందిస్తూ ఆ గ్రూప్ అడ్మిన్ గారైన బాబురావు గారు ఆ మిత్రుడికి ఫోన్ చేసి దాని గురించి వివరాలు అడిగారట. అట్లాగే ఆ వీడియోలో ఆమె చేసింది, ఆమె మాట్లాడింది తప్పే, కానీ ఒకసారి ఆమెకు ఫోన్ చేసి మీరు అడిగి ఉండవచ్చు కదా అని అడిగారట ఆయన. మన సబ్స్క్రైబర్ మిత్రుడు కూడా ఇటువంటి వీడియోలను వందలు వేలల్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నాడు కదా, ఆ విషయమే చెప్పాడంట. అలా మాట్లాడిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు ఎందుకు పెట్టారు, ఆధారాలు ఏమిటి అని అడుగుతూ ఉండలేం కదండి, అడిగినా వాళ్ళు జవాబు చెప్పరు కదండి, అందుకని ఇటువంటి వీడియోలు వచ్చినప్పుడు మేము షేర్ చేస్తున్నాం అని చెప్పారట. ఎటువంటి ఆధారాలు చూపకుండానే లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పడం గురించి ప్రస్తావిస్తూ బ్రాహ్మణుడు పెళ్లి కూతురికి శోభనం చేయడం అనే అంశాన్ని ఎత్తితే నిజమే కదా, అది మనుస్మృతిలో ఉంది కదా అని ఆయన అన్నారట. ఆ ఫోన్ కాల్ అయిపోయిన వెంటనే ఆ సబ్స్క్రైబర్ మిత్రుడు మనకు ఫోన్ చేసి, సార్ పలానా బాబురావు గారు అని ఆయన ఇలా అడిగారు, మరి ఆయన అడిగిన ప్రశ్నలకు మీరు జవాబు చెబుతారా అని అడిగారు. భలేవారు సార్, జవాబు చెబుతారా అని మీరు అడగడం ఏంటండి, జవాబు చెప్పి తీరాలి అని మీరు నాకు ఆదేశాలు ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నదే తప్పుడు ప్రచారాలను ప్రశ్నించడం కోసమే కదా. అటువంటి భావజాలంతో ఉన్న ఒక వ్యక్తి దాని మీద మనం ప్రశ్నించినప్పుడే కదా దానికి పూర్తిగా వివరాలను ఇవ్వగలం. అసలు అటువంటి వారు అటువంటి ప్రశ్న వేయడం కోసమే కదా మనం ఇక్కడ వేచి ఉన్నాము. అయితే ఆ సబ్స్క్రైబర్ మిత్రుడు చెప్పిన మాటల ప్రకారం ఆ బాబురావు గారు మహానాడు వ్యవస్థలోని ఒక సభ్యుడు అని కూడా తెలిసింది. అంతేకాకుండా ఆయన క్రైస్తవులు కూడా అయ్యి ఉండవచ్చు, లేకపోతే ఆయన ఆ విషయాన్ని మనల్ని ప్రశ్నించరు కదా. అయితే ఆ బాబురావు గారు కుల మత భావజాలాల రీత్యా ఏ వర్గానికి చెందిన వారైనా సరే ఇట్లా ప్రశ్నించినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను బాబురావు గారికి సమాధానం చెప్పుకోవలసి ఉంది కాబట్టి ఆయన పేరు ప్రస్తావించి ఉండవచ్చేమో, కానీ ఈ విషయంలో నేను ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా క్రైస్తవులు, దళితులు, అలాగే కమ్యూనిస్టులు అందరికీ చేరాలని నేను కోరుకుంటున్నాను. సార్ బాబురావు గారు, ఈ వీడియోని నేను కేవలం మీకు సమాధానంగా చెప్పడం కోసం మాత్రమే తయారు చేస్తున్నాను. మీరు ఈ వీడియోను ఆశాంతం చూసి అవసరమైతే ఆ మిత్రుడితోటే కాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసినా నేను మీతో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొదటి ప్రశ్న, వాళ్ళు తప్పు మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళకి ఎట్లా జవాబు చెప్పడం కంటే ఒక్కసారి వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుంది కదా అని అలా మాట్లాడదామని ఆ సోదరి ఛానల్లోకి వెళ్ళి చూస్తే సుమారుగా 70-80 వీడియోలు ఇటువంటివే ఉన్నాయి. వాటిలో ఒక 80% ఇటువంటి భావజాల ప్రదర్శన. ఇప్పుడు నేను ఆమెకు ఫోన్ చేసి వీటన్నిటి మీద చక్కటి వివరణ ఇచ్చాననుకోండి, ఆ 60-70 వీడియోలు డిలీట్ చేస్తారా? చెయ్యరు కదా. మరి అట్లా మాట్లాడేది ఆ సోదరు ఒక్కతేనా అంటే గనక అటువంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఎంతమందికని నేను ఫోన్లు చేసి వాళ్లకు జవాబులు చెప్పి వాళ్ళని ఒప్పించగలను చెప్పండి. అదే ఇలా ఒక్క వీడియో చేసి పెడితే 1000 మంది చూస్తారు. అందులో ఎవరో ఒక్కళ్ళు వాళ్లకు ఆ వీడియోలు అందేలా చూస్తారు, మీలాంటి వారికి అందేలా చూస్తారు. ఈ సోదరుడు మీకు అందేలా చేశాడు కదా. అలాగే సోషల్ మీడియాలో ఉన్న వేలాది మందిని పక్కన పెడితే ఇక్కడ ఒక 8 మంది ఫోటోలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఇన్ఫ్లుయెన్సర్స్, ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, చేస్తున్నారు, చేస్తారు. అయ్యా మీరు చెబుతున్న ఈ విషయం తప్పు, దీనికి ఎటువంటి ఆధారాలు లేవనో, మీరు చెప్పేదానికి వ్యతిరేకంగా ఇదిగో ఆధారాలు అని చూపించను వాళ్ళు పట్టించుకోరు. వాళ్లకు ఏ సత్యాసత్యాలతోటి సంబంధం లేదు, వారి భావజాలం ఏదో అదే రైటు అని దాన్ని పబ్లిసిటీ చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఒక 1000 మంది అదే మాట పదే పదే చెబుతుంటే అమాయక విద్యార్థులు అదే నిజము అనుకుంటారు. దానికి తోడు కులము మతము, మా కులపోడు మా కులపోడు మా కులపోడు ఆడి చెప్పిందే రైటు. వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, వీళ్ళు చెప్పేదానికి ఆధారాలు ఉన్నాయా, ఉంటే ఎటువంటి ఆధారాలు అనే విషయాలను ఎవ్వరూ ఆలోచించరు. ఎందుకంటే వీడొక్కడే చెప్పట్లేదు, కొన్ని 100 మంది చెప్పారు, ఎప్పటి నుంచో చెబుతున్నారు, కాబట్టి అది నిజమే అయి ఉంటుంది, అబద్ధం అయితే వీళ్ళు చెప్పరు కదా అన్న పందాలో ఉంటారు. 150 గ్రాముల బరువు ఉండవలసిన మనుస్మృతి అనే గ్రంథం 325 గ్రాములు బరువు ఉంది.
ఈ 150 కాక పైన 175 ఎక్కడి నుంచి వచ్చిందంటే మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు అందులో ఇరికించినవే. మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు అంటే అందులో ఎక్కువ శాతం తెల్లతోళ్ళే. మనుస్మృతి గురించి మీకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, వాటి మీద ఒకసారి మాట్లాడుకుందాం. అన్నీ అక్కర్లేదు, కొన్ని చర్చించుకుందాం. అటువంటి వాటిల్లో మొట్టమొదటిగా మనం శూద్రుడికి అసహ్యకరమైన పేరు ఉండాలి. అసలు శూద్రుడికైనా శూద్రేతరుడికైనా అసహ్యకరమైన పేరు ఉండాలి అంటే మీకు తెలిసిన అసహ్యకరమైన పేర్లు ఎన్ని ఉన్నాయండి? పెంటయ్య, పిచ్చయ్య, బోడియ్య, అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయా? మహా ఉంటే 10-15 ఉంటాయి. అందరికీ ఆ 10-15 పేర్లే పెడుతున్నారా? మీ పేరే తీసుకోండి. మీ పేరేం పేరు? బాబురావు. అదేమైనా అసహ్యకరమైన పేరా? ఎంత చక్కటి పేరు! ఆ మాట అంటే వెంటనే అంటారు, మా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు ఆ హక్కు వచ్చింది కాబట్టి అటువంటి మంచి పేరు మాకు పెట్టారు. అంతకుముందు మనుస్మృతి ప్రకారమే జరిగేది కదా, అప్పుడే అలాంటి పేర్లు ఉండేవి అని మీరు అనొచ్చు. మరి అంబేద్కర్ గారు పుట్టే టయానికి స్వాతంత్రము లేదు, రాజ్యాంగము లేదు. మరి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరేంటి? భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. భీముడి పేరు గౌరవప్రదమైంది కాదా? రాముడి పేరు గౌరవప్రదమైంది కాదా? బాబు జగజ్జీవన్ రామ్ గారు. జగజ్జీవన్ అనేది గౌరవప్రదమైన పేరు కాదా? రాముడి పేరు గౌరవప్రదమైనది కాదా? వీళ్ళందరినీ పక్కన పెట్టండి. కరెక్ట్గా 200 సంవత్సరాల క్రితం పుట్టారు జ్యోతిబా ఫూలే గారు. జ్యోతి అనేది అసహ్యకరమైన పేరా? ఆయన భార్య గారు అంటే ఆయనకి సమకాలీనులే కదా, అంటే 200 సంవత్సరాల క్రితం పేరే కదా, అది కూడా సావిత్రిబాయి పూలే గారు. మరి సావిత్రి అనేది ఎంత గౌరవప్రదమైన పేరు! నిజంగానే శూద్రులకు మంచి పేర్లు పెట్టకూడదు అని ఆ మనుస్మృతి అనే గ్రంథంలో ఉంటే, ఆ రోజు వాళ్ళకు అందుబాటులో ఉన్న గ్రంథంలో ఉంటే మరి వాళ్ళకు ఎట్లాంటి పేర్లు ఎందుకు పెట్టారు అంటే ఆ రూలు అప్పట్లో అందులో లేదు. ఈ 200 సంవత్సరాలలోనే అది అందులో ఎంటర్ అయ్యింది అని అర్థమవుతుంది కదా. ఒకవేళ అటువంటి నియమం అందులో ఉందే అనుకుందాము అంటే అది ఏనాడు అమలులో లేనట్టే కదా. దానిని ఈ రోజుకి మీరు చెప్పుకుంటున్నారు కదా, అదే వాళ్ళు చెబుతుంటే మీరు వింటున్నారు కదా, నమ్ముతున్నారు కదా. మరి వాళ్ళు చెప్పేది అసత్యము అని మీకు ఎప్పుడు అనిపించలేదా? కారణం ఏదైనా శూద్రుల చెవులలో శేషం పోశారు, శూద్రుల నాలికలు కోశారు. మరి ఇటువంటి శిక్షలు చరిత్రలో కానీ భారతీయ వాంగ్మయంలో కానీ ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్న ఈ 200 సంవత్సరాల లోపే ఉంటాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కష్టపడి ప్రజలలో అటువంటి భావజాలం ఏర్పడేలా చేయడం కోసం శతదా ప్రయత్నించడం వల్ల అటువంటివి లిటరేచర్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. 200 సంవత్సరాలకు ముందు ఇటువంటి శిక్షలు ఎక్కడన్నా ఉన్నాయా అంటే అప్పటి గ్రంథాలు మనకి అందుబాటులో ఉన్న వాంగ్మయం తిరగేస్తే ఎక్కడా కనపడదు. రామాయణాన్ని ఆది కావ్యం అంటారు, అందులో లేదు. దాని తరువాత అత్యంత ఉద్గ్రంథం మహాభారతం, అందులో లేదు. ఆ వెనకాల వచ్చిన మృత్సకటికము, అభిజ్ఞాన శాకుంతలము వంటి గ్రంథాలలో లేవు. మరి చరిత్రలో ఎక్కడైనా చెవులలో శేషం పోసినట్టుగా ఆధారాలుంటే చూపిస్తే నేను కూడా నమ్ముతాను. మూడవది, పెళ్లి చేసిన బ్రాహ్మణుడే శోభనం చేసేవాడు. ముందు ఇది వాంగ్మయంలో ఎక్కడ ఉందో చూద్దాం. రామాయణంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాలు వర్ణించబడ్డాయి. అక్కడెక్కడ అట్టాటిది లేదు. మహాభారతం దగ్గరికి వద్దాం. శ్రీకృష్ణుడు గొల్లవాడు అంటే ఆయన బంధువులందరూ గొల్లవారే, అంటే శూద్రులే. మరి వారి పెళ్ళిళ్ళ సమయంలో అటువంటిది ఎక్కడన్నా చూపించారా? లేదు. శ్రీకృష్ణుడి పెళ్ళిళ్ళు కూడా ప్రస్తావించబడ్డాయి, అక్కడ లేవు. దాన వీర సూర కర్ణుడి గురించి చెప్పుకుందాం. ఆయన సూతపుత్రుడు అంటే శూద్రుడే. మరి ఆయన పెళ్ళికి అటువంటిది జరిగిందా? లేదు కదా. ఆ మహాభారతం తరువాతి కాలం నాటి కథ. అంటే బింబిసారుడు, బిందుసారుడు, అశోకుడు, చంద్రగుప్తుడు వీళ్ళ కాలంలో అటువంటి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఈ మౌర్యులు ఎవ్వరు క్షత్రియులు కాదు కదా, వాళ్ళు శూద్రులే కదా. వాళ్ళ కాలాలకు చెందిన వాంగ్మయమే కాదు, చరిత్రలో కూడా ఎక్కడ అటువంటివి కనపడవు. అదే కాలానికి చెందిన అభిజ్ఞాన శాకుంతలము, మృత్సకటికము వంటి గ్రంథాలలో కూడా అటువంటివి కనిపించవు. ఇక్కడ మౌర్యుల గురించి చెప్పడం కోసం వారి చారిత్రక చిత్రాలను కాకుండా సినిమా పోస్టర్ పెట్టవలసి వచ్చింది. ఎందుకు అంటే అందరూ ఆ సినిమా చూసి ఉంటారు. అందులో చంద్రగుప్తుడే అక్కడ రాజ్యాన్ని స్థాపించాడన్న విషయం అందరికీ గుర్తుంటుంది. అట్లాగే అతడు శూద్రుడు అన్న విషయం కూడా సినిమాలో విశదం అవుతుంది. అలాగే మీరు విక్రమ శకం అన్న మాట విని ఉంటారు. ఈ విక్రమ్ క్యాలెండర్ 57 BCలో మొదలయ్యింది. ఈ విక్రమార్కుడికి 4 తల్లులు, అంటే ఇతని తండ్రి గారికి 4 భార్యలు, అందులో ఒక స్త్రీ శూద్రురాలు. మరి ఆమెకు కూడా ఏ బ్రాహ్మణుడు శోభనం చేయలేదు.
పూలే గారు 200 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక 25 ఏళ్ళు తీసేస్తే ఆయన 25 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అంటే 175 సంవత్సరాల క్రితం ఆయన సమకాలీన సమాజంలో అటువంటివి ఉన్నట్లుగా ఆయన ఎక్కడైనా రాశారా? లేదు కదా. ఏ వాంగ్మయంలో కానీ ఏ చరిత్రలో కానీ ఎక్కడ ఆనవాళ్ళు లేకపోయినప్పటికీ పెళ్లి చేసిన బ్రాహ్మణుడే శోభనం చేశాడు అని వాళ్ళు పదే పదే చెప్తుంటారు. మీరు నమ్ముతూనే ఉంటారు. అది నమ్మడము అంటే గనక ఒక 7-8 తరాలకు ముందటి మీ వంశంలోని స్త్రీలందరినీ మీరు దూషించినట్టే. అటువంటి ఏ ఆధారము లేకుండా ఒకవేళ ఉంటే అనత్యము కానీ లేకుండా వాళ్ళను మీరు అట్లాగా పతితలు అని దూషించడం న్యాయమేనా? కాబట్టి నేను అటువంటిది నమ్మను. నా వంశంలోని స్త్రీలందరూ కూడా పతివ్రతలు అని నేను నమ్ముతాను, ప్రకటించుకుంటాను గౌరవంగా. మా బామ్మలు నాయనమ్మలే కాదు, మీ బామ్మలు నాయనమ్మలు కూడా పతివ్రతలే. వాళ్ళు ఎవడో బ్రాహ్మణుడే కాదు, వేరే వ్యక్తి ఎవరితో కూడా ఎటువంటి తప్పు చెయ్యలేదు. వాళ్లకు మీ తాతలు తప్ప మరెవ్వరూ తెలియదు కూడాను. మనుస్మృతి అనే గ్రంథంలో అలా ఉంది కాబట్టి అదే నమ్ముతాను అంటే ఎట్టా? ఆ గ్రంథంలో ఎవడైనా రాసి ఉండొచ్చు, కానీ అది చరిత్రలో ఉందా లేదా, వాంగ్మయంలో కనిపిస్తుందా లేదా అని చూసుకోవలసింది నువ్వు. ఎవడో ఒక మాట చెబుతాడు, అది నీకు తీయగా ఉందనుకో, నిజమా అబద్ధమా అన్నది పక్కన పెట్టి దాన్ని నేను నమ్మేయచ్చు. కానీ ఆ మాట మనకు చేదుగా ఉన్నప్పుడు అసలు ఇది నిజమా అబద్ధమా, నిజమైతే నమ్ముతాము, కాదనుకుంటే దాన్ని తృణీకరిద్దాము అన్న ఆలోచనైనా మనకు రావాలి కదా. మీకెందుకు రాలేదు? మన మామలు ఎవడితోటో పడుకున్నారు అన్న మాట మనకి చేదు వార్తే కదా. ఇదే మాటను నేను ఎలిమెంటరీ స్కూల్ అప్పటి నుండి వింటూనే ఉన్నాను. హై స్కూలులోకి వచ్చాక గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉండేది ఈ మాట విన్నప్పుడు, ఆలోచనకు వచ్చినప్పుడు. బాల్యావస్థలో ఎవరైతే ఆ విషయాలు మాట్లాడుతున్నారో వాళ్ళనే ప్రశ్నించేవాడిని, దానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని. ఇదిగో ఈ పుస్తకంలో ఉంది అని చెప్పేవారు. ఆ పుస్తకంలో ఉంది సరే, అది బయట జనజీవనంలో కూడా ఉన్నట్టు రుజువులు కావాలి కదా అని అడిగేవాడిని. ఎవ్వరూ జవాబు చెప్పేవారు కాదు, అదే కరెక్ట్ అనేవారు. అటువంటి సందేహాలు, అనుమానాలు, పరిశీలనలు, ఇన్వెస్టిగేషన్లు అదే నన్ను ఒక ఛానల్ తయారు చేసి అందులో ఇట్లా మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చాయి. నేను ఈ ప్రశ్న ఎంతో మర్యాదగా అడుగుతుంటే ఎవ్వరూ జవాబు చెప్పేవారు కాదు కదా. నన్ను ఒక టామీ పిల్లలా చూసేవారు. ఎవ్వరూ మాట్లాడకపోతే ఎట్లాగా, నాకు ఏదో విధంగా సమాధానం రప్పించుకోవాలి కదా నేను. అందుకే ఆ విషయం మీద ఎవరైనా మాట్లాడితే గనక ఈ ప్రశ్నలే వేసి నువ్వు జవాబు చెప్పకపోతే నీ తల 1000 ఒక్కలవుతుంది లాంటి కండిషన్ ఒకటి పెట్టి ప్రశ్నిస్తున్నాను. అఫ్కోర్స్ అదే కండిషన్ కాదనుకోండి, వేరే కండిషన్లు. నాకు అటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పినా చెప్పకపోయినా కనీసం నేను పెట్టిన కండిషన్లు వాళ్ళకు వర్తిస్తాయి అన్న భయంతో అన్న అటువంటి మాటలు ముందు ముందు మాట్లాడకుండా ఉంటారు అన్నది నా ఆశ. బాబురావు గారు ఈ బ్లెస్సీ మేడం గారికి నేను ఆ వీడియోలు తీసేయండి అని చెబినా ఆవిడ తీరు. కానీ మీరు చెప్పండి ఆవిడకి, అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడడం వలన మన క్రైస్తవ సమాజానికి నష్టం జరుగుతుంది, క్రైస్తవులందరినీ ఎదుటి వాళ్ళు దూషిస్తున్నారు, కాబట్టి ఆ వీడియోలు తీసేయమ్మా అని మీరు చెప్పండి, తీసేస్తుంది. వెంటనే మీకు ఇబ్బంది కలిగించిన ఆ వీడియోని నేను కూడా తొలగిస్తాను. అంతే కదండి. మనుస్మృతి గ్రంథంలోని 3-4 అంశాల మీద నేను ప్రశ్నలు వేశాను. వాటికి జవాబులు మీ దగ్గర ఉంటే నాకు చెప్పండి. లేకపోతే కనుక మీకు ఆ విషయాలు మీరు నమ్మేలా మిమ్మల్ని మలచిన వారు ఉంటారు, వారినైనా అడిగి నాకు జవాబు చెప్పండి. సరైన ఆధారాలు దొరికితే కనుక నేను కూడా మీరు చెప్పేదే నమ్ముతాను. నేను కూడా మనుస్మృతిని దూషిస్తూ వీడియోలు చేస్తాను. మా బామ్మలందరినీ ముంజలు అని నేనే తిడతాను. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ప్రత్యేకించి ఈ వీడియోని వాట్సాప్లోని అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.